మనం రీల్స్ చూసినప్పుడు సమయం భలే గడిచిపోయింది అనుకుంటాం. నిజానికి మన జీవితమే కరిగిపోతుంది. ఇన్స్టాగ్రామ్ కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, అది ప్రపంచంలోని టాప్ సైకాలజిస్ట్ డిజైన్ చేసిన మెదడుకు సంబంధించిన యంత్రం. ఈరోజు ఈ వీడియోలో కేవలం రీల్స్ గురించే కాదు, మన మెదడు లోపల మనకు తెలియకుండా జరుగుతున్న ఒక కెమికల్ వారి గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా, మీరు ఒక వీడియోని లైక్ చేయకపోయినా జస్ట్ కొన్ని సెకండ్స్ ఆగి చూసినా చాలు, అల్గారిథం మీ మెదడులోని రహస్యాన్ని పసిగట్టేస్తుంది. మీరు దేని దగ్గర ఆగారో దాన్ని బట్టి మీ భయం, మీ కోపం, మీ అలవాట్లు అన్నీ దానికి తెలిసిపోతాయి. సోషల్ మీడియా ఒక ఇన్విజిబుల్ ట్రాప్ లాంటిది. మీరు డిప్రెషన్ గురించి ఒక వీడియో చూస్తే అది వరుసగా అలాంటి వీడియోనే చూపిస్తుంది. దీన్నే ఎకో ఛాంబర్ అంటారు. అంటే ఇది ఒక రకమైన ఆలోచనలో చిక్కుపోయేలా చేస్తుంది. మన బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. దీన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. మనకు నచ్చిన పని చేసినప్పుడు, అంటే మంచి ఫుడ్ తిన్నప్పుడు, లేదా ఎవరైనా పొగిడినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. రీల్స్ విషయంలో కూడా అంతే. ప్రతి కొత్త వీడియో ఒక సర్ప్రైజ్. మీరు పైకి స్క్రోల్ చేసినప్పుడు ప్రతిసారి తర్వాత ఏమొస్తుందో అన్న యాంగ్జైటీ వస్తుంది. దీన్నే సైన్స్ భాషలో వేరియబుల్ రివార్డ్ షెడ్యూల్ అంటారు. ఇది సరిగ్గా ఒక క్యాసినో ఫ్లాట్ మిషన్ లాంటిది. ఆ గెలుపు వస్తుందో రాదో అన్న సస్పెన్స్ మనని స్క్రోల్ చేసేలా చేస్తుంది. పాత రోజుల్లో మనకు బోరు కొడితే మనం ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు బోరు కొట్టే గ్యాప్ కూడా ఈ రీల్స్ మనకి ఇవ్వడం లేదు. వరుసగా కొన్ని సెకండ్స్ వీడియోలు చూస్తే మీ మెదడులో మెమరీ సెంటర్ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే రీల్స్ చూశాక మనకి ఏం చేసామో గుర్తుండదు, పైగా తలంతా భారంగా అనిపిస్తుంది. అలాగే మనం కొత్త విషయాలు నేర్చుకునే శక్తిని కోల్పోతుంటాం. రీల్స్ మన మెదడుకి ఇంకొక ప్రమాదకరమైన అలవాటును చేస్తాయి. అదే సోషల్ కంపారిజన్. వేరే వాళ్ళ ట్రిప్స్, వాళ్ళ కొత్త కార్లు, వాళ్ళు ఫిల్టర్ వేసుకున్న అందమైన ముఖాలు చూసి మన జీవితం చాలా సాదాగా ఉందేమో అని మెదడుకి ఫీల్ అవుతుంది. దీనివల్ల మెదడులో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. అందుకే రీల్స్ చూస్తున్నప్పుడు బాగుంటుంది, ఫోన్ పక్కన పెట్టగానే తెలియని వెలితి, అసంతృప్తి అనేది కలుగుతుంది. అల్గారిథం కంటే మీరు తెలివైన వాళ్ళని నిరూపించుకోవాలి. మీకు అనవసరమైన నెగిటివ్నిచ్చే పేజీలను ఇప్పుడు అన్ఫాలో చేయండి. కేవలం రోజుకి 20 నిమిషాలు మాత్రమే రీల్స్ చూడడానికి ఒక యాప్ లిమిట్ పెట్టుకోండి. నిద్ర లేవగానే మొదటి గంట ఫోన్ వాడకండి. ఆ సమయంలో మీ మెదడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. దాన్ని రీల్స్తో పాడు చేయకండి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. ఒక యాప్ ఉచితంగా దొరుకుతుంది అంటే అక్కడ వస్తువు యాప్ కాదు, మీరే ఆ వస్తువు. మీ సమయం, మీ అటెన్షన్ వాళ్ళకి లాభం. టెక్నాలజీ మనను వాడుకోకూడదు, మనం టెక్నాలజీ వాడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ రీల్స్ అడిక్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఈ మాయలో ఉన్నారు. నేను మీ ఈశ్వర్ గల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్.